నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజుల్లో చాలా మందికి మోస్ట్ కామన్ అండ్ కన్ఫ్యూజన్ టాపిక్ ఐయుఐ బెటరా ఐవీఎఫ్ బెటరా. ఈరోజు వీడియోలో ఐయుఐ అంటే ఏంటి, ఐవీఎఫ్ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎవరికి ఏది బెటర్ ఆప్షన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మీరు కన్సీవ్ అవ్వాలి అంటే న్యాచురల్గా ట్రై చేయండి. న్యాచురల్గా అంటే హెల్దీగా ఉండి ఓవ్యులేషన్ టైంలో ప్లాన్ చేసుకోవడం. ఓవ్యులేషన్ డేస్ తెలుసుకోవడం ఎలా? పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుండి కౌంట్ చేయాలి. మీ పీరియడ్ 28 డేస్ సైకిల్ అయితే డే 12 to 16 ఫర్టైల్ విండో. ఈ డేస్లో ఆల్టర్నేట్ డేస్గా కలిసిన ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ మీ పీరియడ్ 30 or 31 డేస్ అయితే 13 to 18 రోజు ట్రై చేయొచ్చు. ఇలా 4 to 6 months చేసినా కన్ఫర్మ్ అవ్వకపోతే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఫస్ట్, ఇన్ఫర్టిలిటీలో న్యాచురల్గా అవ్వట్లేదు అంటే ఇద్దరికి బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఫర్టిలిటీ టెస్ట్ చేస్తారు. ప్రాబ్లం ఎక్కడుంది, సొల్యూషన్ ఏం చేయాలని ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఐయుఐ అండ్ ఐవీఎఫ్ గురించి తెలుసుకుందాం. ఐయుఐ అండ్ ఐవీఎఫ్ ఈ రెండు ప్రొసీజర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఐయుఐ అంటే ఇంట్రాయూటెరిన్ ఇన్సెమినేషన్. గర్భాశయంలోకి ఈ వీర్య కణాలను పంపించే పద్ధతినే ఐయుఐ అంటాం. దీంట్లో ఫీమేల్లో ఉన్న ఎగ్ రిలీజ్ అయ్యే టైంని ఒక ఫోలిక్యులర్ స్టడీ స్కాన్ ద్వారా తెలుసుకొని ఆ టైంలో ఈ వీర్య కణాలని అంటే హస్బెండ్ నుండి వీర్య కణాలని సేకరించి టెస్ట్కు పంపిస్తారు. దాన్ని ప్రాసెస్ చేసి న్యూట్రియంట్ మీడియాని యాడ్ చేస్తారు. ఎందుకంటే స్పమ్ మంచిగా మూవ్ అవ్వడానికి అండ్ దాంట్లో ఏమైనా డెడ్ స్పమ్స్, కదలనివి, పస్ ఏమైనా ఉంటే ఈ ప్రాసెస్లో తీసేస్తారు. యాక్టివ్గా ఉన్న వీర్య కణాలను మాత్రమే ఇంజెక్షన్ లాగా చేసి సన్నని ట్యూబ్తో గర్భసంచి లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. ఇది లోపల ఎగ్తో కలిసి న్యాచురల్గా బాడీలోనే ఫర్టిలైజ్ అయ్యి పిండం ఏర్పడుతుంది. ఈ ప్రాసెస్ ఎప్పుడు చేస్తారంటే మేల్ ఇన్ఫర్టిలిటీ, స్పమ్ కౌంట్ తక్కువ ఉండటం, సర్వైకల్ ఇష్యూస్, ఓవ్యులేషన్ ప్రాబ్లం, ఇర్రెగ్యులర్ పీరియడ్, డోనర్ స్పమ్ అవసరం ఉన్నప్పుడు ఈ ఐయుఐ పద్ధతిని ఎంచుకుంటాం. ఐయుఐ వల్ల స్పమ్ ఎగ్ని రీచ్ అవ్వడానికి డిస్టెన్స్ తగ్గుతుంది, ఈజీగా ఎగ్ని రీచ్ అవ్వగలదు. సింపుల్ ప్రొసీజర్, పెయిన్ ఫ్రీ ప్రాసెస్ అండ్ లో కాస్ట్ కూడా. బట్ ఐయుఐలో ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ లేకుండా క్లియర్గా ఉంటేనే పాసిబుల్ అవుతుంది. ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, అంటే బాడీలో కాకుండా పిండం ల్యాబ్లో తయారయ్యే పద్ధతి. ఇది ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ వైఫ్ నుండి ఎగ్ కలెక్ట్ చేస్తారు. స్పమ్ వాష్ టెక్నిక్ ద్వారా హస్బెండ్ స్పమ్ తీసుకొని ఎగ్కి ఇంజెక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తం ల్యాబ్లోనే జరుగుతుంది. స్పమ్ ఎగ్ కలిసాక ఒక ఎంబ్రియో అంటే పిండం తయారవుతుంది. దీన్ని గర్భాశయంలోకి పంపిస్తారు. ఐవీఎఫ్ అంటే బయట ల్యాబ్ ఎన్విరాన్మెంట్లో తయారైన చిన్న పిండాన్ని గర్భాశయంలోకి పంపించే పద్ధతి. ఈ ప్రాసెస్ ఎప్పుడు చేస్తారు అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ 2 బ్లాక్ అయి ఉండటం అండ్ 3 to 5 ఐయుఐ సైకిల్స్ ట్రై చేసిన ఫెయిల్ అయి ఉన్న వాళ్ళకి, మెయిల్ ఇన్ఫర్టిలిటీ సివియర్గా ఉండటం, ఎండ్రోమెట్రియోసిస్, గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ ఉండడం, ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్. ఐవీఎఫ్ వల్ల ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో కూడా తెలుస్తుంది. కాస్ట్ ఎక్కువ బట్ సక్సెస్ ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఐయుఐలో స్పమ్ని యూటిలైజ్లోకి పంపించడం, ఇది బాడీలోనే ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అవుతుంది. సింపుల్ ప్రొసీజర్. ఐవీఎఫ్, స్పమ్ ప్లస్ ఎగ్ ఎంబ్రియో, ఇది బయట ల్యాబ్లో జరిగాక బాడీలోకి పంపిస్తారు. మెడికల్ సపోర్ట్తో గ్రో అవుతుంది. ఐయుఐ బెటరా ఐవీఎఫ్ బెటరా అనే కన్ఫ్యూజన్ కంటే మన బాడీ ఫ్యాక్టర్కి బేస్ చేసుకొని ఏది సూట్ అవుతుందో అది ఇంపార్టెంట్. ఎవ్రీ కపుల్కి సేమ్ ట్రీట్మెంట్ ఉండదు. సో సెల్ఫ్ డిసిషన్ కాకుండా అవేర్నెస్తో డాక్టర్ సజెషన్ తీసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.